ఉండగానే వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్నారు మన స్టార్ హీరోలు. కేవలం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాదు, క్రికెటర్స్, ఇతర సెలబ్రిటీలు కూడా క్రేజ్ ఉన్నప్పుడే ఫ్యూచర్ కోసం స్టెప్స్ వేసుకుంటున్నారు. బన్నీ కూడా ఇప్పుడు అదే బిజీలో ఉన్నాడు. అల్లు అర్జున్ కొత్తగా ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా మరి? ఓవైపు నటనలో బిజీగా ఉంటున్నారు, మరొక వైపు నిర్మాతగా పెట్టుబడులు పెడుతున్నారు, ఇంకోవైపు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే ఎవరి సినిమాలు వారే నిర్మించేసుకుంటున్నారు. ఈ సూత్రం కొందరికి వర్కౌట్ అయింది, మరికొందరికి నష్టాన్నే మిగిల్చింది. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకొని దిగాలే కానీ నష్టం అనే మాట ఉండదంటారు కొందరు సెలబ్రిటీలు. అడుగులు ముందుకే కానీ వెనక్కి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. ఇప్పటికే థియేటర్లో బిజినెస్ లోని ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. గచ్చిబౌలిలో శరత్ సిటీ ఏఎంబి థియేటర్స్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బన్నీ అమీర్పేటలో AAA సినిమా స్థాపించాడు. ఇప్పుడు భాగ్యనగరంలో మరొక థియేటర్ ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అమీర్పేటలో AAA సినిమాస్ ను సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో లెక్క పెంచాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం ఈసారి కోకాపేట సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా AAA సినిమా సిద్ధమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట లాంటి ప్రాంతంలో అల్లు సినీప్లెక్స్ రావటం వ్యాపారపరంగా మంచి అడుగే. లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. కోకాపేటలో అల్లు సినీప్లెక్స్ 2026 సంక్రాంతి కానుకగా ప్రారంభం కానుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే హైదరాబాద్లోని తొలి డాల్బీ సినిమా అనుభూతిని ప్రేక్షకులకు కలిగించనుందట. డాల్బీ అంటే సాధారణ ప్రొజెక్టర్ కన్నా 500 రెట్లు కాంట్రాస్ట్ రేషియో, రెండింతల ప్రకాశాన్ని కలిగి ఉండే సినిమా చూపిస్తుందని అర్థం. ఈ థియేటర్లో విజువల్స్, సౌండ్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ థియేటర్లో ఉండేవని టాక్. ఇలాంటి ఫీచర్స్ హైదరాబాద్లో ఫస్ట్ టైం అనే చెబుతున్నారు. ఈ థియేటర్లో మూవీ ఎలాంటి అద్భుతమైన అనుభూతి ఇస్తుందో మాటల్లో కాదు, ఇక్కడ సినిమా చూస్తేనే అర్థమవుతుంది అంటున్నారు. అల్లు సినీప్లెక్స్ ని కోకాపేటలో ఉన్న అల్లు కుటుంబానికి చెందిన భూముల్లోనే నిర్మిస్తున్నారు. ఇక్కడే అల్లు స్టూడియోస్ కూడా ఉంది. 2 ఏళ్ల క్రితం అల్లు స్టూడియో ప్రారంభమైంది. త్వరలో అల్లు థియేటర్ కూడా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతానికి కోకాపేట, గండిపేట సమీపంలో చెప్పుకోదగిన మల్టీప్లెక్స్ లేవు. ఇక్కడి నుంచి మంచి మల్టీప్లెక్స్ ఫీల్ ని ఎంజాయ్ చేయాలంటే ఏఎంబి సినిమాస్ కి రావాల్సి వస్తోంది, లేదంటే PVR కు వెళ్ళాలి. అందుకే అల్లు థియేటర్ ప్రారంభమైతే ఇదో మూవీ హబ్ గా మారే అవకాశం ఉంది. ORR పరిసరాల్లో ది బెస్ట్ మల్టీప్లెక్స్ గా నిలవనుంది. పుష్ప 2తో మాస్ హిట్ అందుకున్న బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. సైంటిఫిక్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో బన్నీ ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయటం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.